రాజశేఖర్ గారు నితిన్ అన్నని అవమానించినట్టు మాట్లాడారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. వివరాల్లోకి వెళ్తే అమ్మ రాజశేఖర్ గారు వాళ్ళ అబ్బాయిది మూవీ అనేది రిలీజ్ అవుతూ ఉంది. అయితే దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి నితిన్ అన్నని అలాగే కొంతమంది డైరెక్టర్ని అందరినీ పిలిచారంట. అందరూ వచ్చారు కానీ నితిన్ అన్న వస్తానని చెప్పారంట అమ్మ రాజశేఖర్ గారితో. వస్తానని చెప్పి ఈవెంట్ టయానికి రాలేదు, ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు అన్నట్టు అమ్మ రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది. అయితే అది నార్మల్గా చెప్పొచ్చు, కానీ వాడు వీడు నీకు గర్వం పెరిగిపోయింది, 2-3 హిట్లు రాగానే నువ్వు ఇలా మారతావని నేను అనుకోలేదు నితిన్ అని స్టేజ్ మీదే అంతమంది మీడియా ముందు చెప్పారు. దానికి మరి నితిన్ అన్న మళ్ళీ స్పందించలేదు. దానికి మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. అమ్మ రాజశేఖర్ గారు అలాగే నితిన్ అన్న కలిసి చేసిన మూవీ టక్కరి. ఆ మూవీ పర్లేదు, బాగానే ఉండిద్ది. అయితే అమ్మ రాజశేఖర్ గారు ప్రభాస్ అన్న గురించి కూడా ఇలాగే రీసెంట్గా మాట్లాడారు. నేను దాంట్లో చూశాను. ప్రభాస్ అన్న గారికి ఏదో మూవీ చెప్పారంట, అంతా ఓకే అయిపోయిందంట. కానీ ఏదో డ్యాన్స్ కొరియోగ్రఫీ ఉండి అక్కడికి వెళ్ళొచ్చేపాటికి అట్లా ప్రభాస్ అన్న మాట్లాడటం కూడా లేదు. ఇది చూడండి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమయ్యిద్ది అని చెప్పి మాట్లాడాడు అమ్మ రాజశేఖర్ గారు. అయితే దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో స్పందించండి. నాకైతే నితిన్ అన్నని అనొచ్చు, అది తను ఫోన్ చేసినప్పుడో లేదా కలిసినప్పుడో చెప్తే బాగుండేది. కానీ ఎంతమంది మీడియా ముందు అరే నితిన్ నిన్ను నేను సినిమా తీశాను, నువ్వు వస్తా అన్నావు, చివరికి ఇలా చేసావు అంటాం అసలు బాగాలేదు అని నాకైతే అనిపించింది. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.